వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకూడదు అని ఎన్నికల కమిషన్ ఒక హుకుం అయితే జారీ చేసింది. ఏమని హుకుం జారీ చేసిందంటే జూన్ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయకూడదు అని చెప్పించింది. అయితే ఒక సర్వే సంస్థ ఎన్నికలు జరిగిన అనంతరం గ్రౌండ్ రిపోర్టుని అంచనా వేసింది. అంటే గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా రిపోర్ట్ ఉంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని ఒకటి రిపోర్ట్ వేసింది. అయితే నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్ల కంటే ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది, ప్రపంచం మొత్తం లేదంటే దేశం మొత్తం మన వైపు చూడబోతుంది, ఎందుకంటే ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించబోతున్నాం. ప్రశాంత్ కిషోర్ మాట తప్పాడు. 2019 ఎన్నికలప్పుడు ఒక మాట ఇచ్చి ఇప్పుడు మాట మార్చి డబ్బు కోసం లేకుంటే ఇంకోటి కోసం మాట తప్పాడు. కానీ నా కోసం పనిచేసిన మీరు ఖచ్చితంగా నాకు మంచి విజయాన్ని అయితే అందిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఇదే నేపథ్యంలో జన్మత్ పోల్స్ ఒక సర్వే సంస్థ తన గ్రౌండ్ రిపోర్ట్ అంచనా రిలీజ్ చేసింది. ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉందో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ 2024 175 నియోజకవర్గాలు ఉన్నాయి. గ్రౌండ్ రిపోర్ట్ టుడే అంటే ఈ రోజు మనం చూసుకోవచ్చు. గంట ముందు ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది. గంట ముందు ఈ రిలీజ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 నియోజకవర్గాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 93 నుంచి 96 సీట్లు గెలిచే అవకాశం ఉంది. టీడీపీ అలయన్స్ 77 నుంచి 79 సీట్లు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ చెప్పింది. అంటే ఈ సర్వే సంస్థ జగన్మోహన్ రెడ్డి గారు 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్నప్పటికీ 175 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 93 నుంచి 96, టీడీపీ జనసేన బీజేపీ అందరికీ కలిపి 77 నుంచి 79 నియోజకవర్గాలు వస్తున్నాయి. అంటే 175 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 93 నుంచి 96 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేటతెల్లం అయిపోయింది. మరి 93 నుంచి 96 సీట్లు వస్తాయని తేటతెల్లం కావడంతో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలుపోటములు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారు, ఓటర్లు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారని తెలుస్తుంది. దీనికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 93 నుంచి 96 సీట్లు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ పెట్టుకున్నప్పటికీ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు పరిచిన విధానం కావచ్చు, లేకపోతే ఆయన మాట తప్పకుండా ప్రతి సంక్షేమాన్ని ప్రజలకు ఇవ్వడం కావచ్చు. అంటే 2019 ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఎన్నికల దగ్గరకు వస్తున్నప్పుడు ఏ నాయకుడన్నా వాళ్ళకి మేనిఫెస్టో అమలు పరిచే అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయాలి. 2019 ఎన్నికల్లో గెలిచిన వెంటనే సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చాడు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, జగనన్న విద్యాదీవుడు ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, కాపు నేస్తం ఇచ్చాడు, వాహన మిత్ర ఇచ్చాడు, తర్వాత ఎవరైతే చిన్న చిత్తగా వ్యాపారాలు పెట్టుకుంటారో వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇచ్చాడు. ఇట్లా ప్రతి ఒక్క అంశము జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అంశంగా ఉంది. అదే మనం టీడీపీ తీసుకున్నట్లయితే 2014 ఎన్నికల్లో గెలిచినప్పటికీ అప్పుడు ఎన్నికల ఇచ్చిన మేనిఫెస్టో ఇంటికి ఉద్యోగం అన్నాడు ఇవ్వలేదు, తర్వాత నిరుద్యోగ వృత్తి అన్నాడు ఇవ్వలేదు, రుణమాఫీ అన్నాడు చేయలేదు. ఇట్లాంటి అంశాలన్నీ వాళ్ళకి వ్యతిరేకమయ్యాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సంక్షేమాన్ని వాళ్ళకి అందించాడు. దీనికి తోడు పల్లెల్లో ఓటింగ్ శాతం పెరగడం, తర్వాత మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేయడం, తర్వాత వృద్ధులు ఓట్లు ఎక్కువగా క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేయడం, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఉంటారని వాళ్ళ అంచనా. ఈ నేపథ్యంలో 93 నుంచి 96 అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇక్కడ ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే అలయన్స్కి 77 నుంచి 79 నియోజకవర్గాలు. అంటే గతంలో ఈ అలయన్స్కి 24 సీట్లు, అంటే జనసేన 1 సీటు గెలిచింది, టీడీపీ 23 సీట్లు గెలిచింది. మొత్తం చూసుకున్నట్లయితే 24 సీట్లు గతంలో వీళ్ళు గెలిచారు. టీడీపీ జనసేన కలిసి మొత్తం 24 సీట్లు గెలిచారు. వీళ్ళు గతంలో 24 సీట్లకు గాను ఇప్పుడు వీళ్ళు 77 సీట్ల నుంచి 79 సీట్లు సాధించబోతున్నారని ఈ జన్మత్ పోల్స్ సర్వే చెప్తుంది. మరి 77 నుంచి 79 సీట్లు సాధిస్తే కనుక ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పార్టీగా ఉండబోతుంది, బలమైన ప్రతిపక్షంగా ఉండబోతుంది. వీళ్ళకి ఇంత పెద్ద ఎత్తున ఓట్లు రావడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఎవరైతే విదేశాల్లో ఉంటారో, ఇతర రాష్ట్రాల్లో ఉంటారో, చదువుకున్న వాళ్ళు ఉంటారో వీళ్ళకి బాధ్యతగా నిలిచారని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్పారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం మనం చెప్పుకున్నట్ల సామాజిక వర్గాలుగా విడిపోయి ఇక్కడ కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ఒకవైపు ఉంటే ఇటువైపు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ మరియు రెడ్డి సామాజిక వర్గం వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో 93 నుంచి 96 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఏదైతే అలయన్స్ ఉందో వాళ్ళకి 77 నుంచి 79 సీట్లు రాబోతున్నాయి. మరి ఈ 77 నుంచి 79 సీట్లు కనుక టీడీపీ జనసేన బీజేపీకి వస్తే కనుక గట్టి ప్రతిపక్ష పార్టీలుగా ఉంటాయి. అయితే వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున విజయం సాధిస్తారు అనుకున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు విజయం సాధిస్తుందంటే ఇక్కడ సామాజిక వర్గాలకే కాదు ప్రాంతాల వారికే కూడా ఓట్లు చెందాయని మనకు అర్థమవుతుంది. ఏ విధంగా అంటే గ్రేటర్ రాయలసీమకు ఒక రాజధాని కూడా లేదు. ఇప్పుడు కర్నూలు రాజధానికి ఒకప్పుడు ఉంది, కానీ ఆ కర్నూలు రాజధానిని హైదరాబాద్ తరలించిన తర్వాత రాయలసీమ వాసులు చాలా వరకు నష్టపోయారు. కానీ రాయలసీమ వాసులకు పెద్దపీట వేస్తూ ఇక్కడ న్యాయ రాజధాని కర్నూలు తీసుకొని రావడంతో గ్రేటర్ రాయలసీమ ప్రజలు, గ్రేటర్ రాయలసీమ ఓటర్లు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టే విధంగా పట్టం కట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్రకు కూడా వైజాగ్ ప్రాంతాన్ని చేయడంతో అక్కడికి ఎప్పుడు వెనుకబడిన ప్రాంతం, డెవలప్మెంట్ సిటీ వైజాగ్ ఉన్నప్పటికీ ఇక్కడ అన్ని ప్రాంతాలకి
దూరంగా ఎక్కువగా ఉండడంతో అక్కడ వైజాగ్ ప్రాంతాన్ని కాదని వేరే అమరావతి ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం రాజధాని పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతితో పాటు మిగిలిన ప్రాంతాలకు కూడా రాజధాని తరలిస్తున్నాను, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాను, అదే నా ధ్యేయం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లడంతో ఉత్తరాంధ్రలో కూడా పెద్ద ఎత్తున ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాధించబోతుంది. అందులో భాగంగానే 93 నుంచి 96 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 77 నుంచి 79 సీట్లు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు రాబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇదే గనక జరిగితే గనక ఈ గ్రౌండ్ రిపోర్ట్ కనుక కరెక్ట్ అంచనా అయితే కనుక మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బలమైన ప్రతిపక్ష పార్టీలుగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉండబోనున్నట్లు మనకు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ జన్మట్ పోల్స్ సర్వే కావచ్చు, జన్మట్ పోల్స్ గ్రౌండ్ రిపోర్ట్ కావచ్చు, జన్మట్ పోల్స్ సర్వే కనుక నిజమైతే టీడీపీకి 77 నుంచి 79, వైఎస్ఆర్సీపీకి 93 నుంచి 96 సీట్లు వస్తాయని చెప్పింది. మరి నిజంగా ఈ గ్రౌండ్ రిపోర్ట్ నిజమైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి, ప్రతిపక్ష పార్టీలు మళ్ళా ప్రతిపక్షంలో కూర్చోబోతున్నాయి. మళ్ళీ ఈ సర్వే గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్ లో కూడా తెలియజేయండి.